ఇక పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు అలాగే రోడ్ షోలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఇక ఉదయం మహబూబ్ నగర్ లో వంశీ చంద్రెడ్డి నామినేషన్ కు హాజరై సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కు హాజరైన అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ నెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్లో పర్యటించనున్నారు. రెడ్డి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. సీఎం అయితే ఎన్నికలకు సంబంధించి శంఖారావం అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికలకు సంబంధించి యాత్రలు అలాగే పాదయాత్రలు అలాగే పర్యటన కూడా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ జిల్లాల్లో ఏ రోజు ఏంటి డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి, షెడ్యూల్ ఎలా ఉంది? మమతా, ఎన్నికల షెడ్యూల్ అడవుడి కావడంతో నిన్న నుంచే లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ లో నామినేషన్ కు హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 4:30 ప్రాంతంలో మహబూబాద్ జిల్లా చేరుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా భాగమైనటువంటి ఈ మహబూబాద్ జిల్లాకు చేరుకుంటారు. మహబూబాద్ జిల్లాలో సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కు హాజరవుతారు. అక్కడి నుంచి బలరాం నాయక్ నామినేషన్ ఇస్తారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభకు సుమారుగా 5:30 ప్రాంతంలో సుమారుగా బహిరంగ సభకు స్థానానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 4 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఎంత అన్యాయం చేసింది, ఉద్యోగులు కావచ్చు, నిధులు కావచ్చు, తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది. ఓన్లీ కేవలం దోపిడీ దౌర్జన్యాలకి పాల్పడింది. కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. పూర్తి స్థాయిలో దీన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పూర్తి స్థాయిలో అవినీతి సొమ్మంతా దాచుకుందని చెప్పేసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మహబూబాద్ వేదికగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇటు మహబూబాద్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఆ 7 కాన్స్టిట్యున్సీల ప్రజలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు చెప్పే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి దోపిడీ చేసింది, ఎట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి మహబూబాద్ సభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో సభకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాటు చేశారు. మహబూబాద్ జిల్లా మొత్తం త్రివర్ణ శోభితంతో పూర్తయిన నింపిన పరిస్థితిని మహబూబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. అయితే ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో దగ్గర నుండి చేసింది. అదేవిధంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దగ్గర నుండి జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అక్కడ నుంచి మహబూబాద్ సభకు వరంగల్ జిల్లా నేతలు కాదు, ఏఐసీ అగ్రనేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని ముఖ్య నేతలు, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో ఇటు మంత్రి సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇతర ముఖ్య నేతలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే మొదటిగా ఎన్నికల శంకరావం సంబంధించి జనజాతర సభ పూర్తి ఇక్కడి నుంచే ఫస్ట్ మహబూబ్ నగర్ లో చూసుకున్న తర్వాత మహబూబ్ నగర్ నుంచి నేరుగా మహబూబాద్ జిల్లాకు వస్తాడు. తెలంగాణలో జరగబోయేటువంటి 17 ఎంపీ స్థానాలు గాను వరంగల్ ఇటు మహబూబ్ నగర్ లో జనజాతర సభకు ఇక్కడి నుంచే శంకరావం పూరించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సభ సక్సెస్ కోసం ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇటు అభ్యర్థులు కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గాను 17 స్థానాలు కైవసం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఎంపీ క్యాండిడేట్స్ కావచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరొకసారి విజయకేతనం ఎగిరేసే దిశగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే దిశ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బాధ్యతలు మీదేసుకొని ఆయన తిరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మహబూబాద్ జిల్లా పూర్తి స్థాయిలో సభ సక్సెస్ చేయడం కోసం ఇప్పటికే కాంగ్రెస్ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అదేవిధంగా అన్ని దగ్గరుండి సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేంద్ర రెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డికి దగ్గర నుండి అతి సన్నిహితమైన వ్యక్తి రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న వ్యక్తి వేం నరేంద్ర చూసుకుంటూ పూర్తి స్థాయి జనజాతర సభకైతే పూర్తి స్థాయి సభ సక్సెస్ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి. సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మమతా, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ సభలకు సంబంధించి ప్రచారంకి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ రోజు ఉదయం మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ పట్టణ ప్రాంతంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మహబూబ్నగర్ లో లోక్సభకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తెల్ల వంశీ చంద్రారెడ్డి నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా ఈ నామినేషన్ సందర్భంగా ముఖ్య అతిథిగా అతను పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా స్థానిక మెట్టుగడ్డ నుంచి కలెక్టరేట్ వరకు కూడా భారీగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇప్పటికే మహబూబ్నగర్ లోక్సభకు సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 10 గంటలకి ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 10 గంటలకు వంశీ చంద్ర రెడ్డి అభ్యర్థి వంశీ చంద్రతో పాటు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి భారీగా ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోటార్ సైకిల్ ర్యాలీ అనంతరం కలెక్టరేట్ చేరుకున్న తర్వాత 11 గంటలకు వంశీ చంద్ర రెడ్డి నామినేషన్ వేస్తారు. ఈ నామినేషన్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తూ అతను నామినేషన్ దగ్గర నుండి వేయించడం జరుగుతుంది. అనంతరం కలెక్టరేట్ నుంచి కూడా మళ్ళా ర్యాలీగా బయలుదేరి గడియారం చౌరస్తాకు చేరుకుంటారు. గడియారం చౌరస్తాలో కూడలిలో ఏర్పాటు చేసినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ప్రసంగిస్తారు. ఈ మధ్యాహ్నం ఇక్కడ ఏదైతే మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. అట్లాగే సభలో కూడా పాల్గొంటారు. పెద్ద ఎత్తున కూడా సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే జన సమీకరణ చేయడం జరిగింది. మరోవైపు మహబూబ్నగర్ పట్టణం అంతా కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తుగానే పోలీసులు రోడ్డుకు ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులను మోహరించడం జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తో పాటు కూడా ఏదైతే శిక్షణకు సంబంధించిన ఎస్పీ ఉన్నాడో అతను చిత్రంజన్ ఈ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ భద్రతను కూడా అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఇతను అంటే సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు మహబూబ్నగర్ చేరుకుంటారు. మహబూబ్నగర్ మెట్టుగడ్డ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ కోసం ఇప్పటికే మోటార్ బైక్లను కూడా దాదాపుగా సమీకరించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించేందుకు ధీటుగా అంటే బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా కూడా ఈ ర్యాలీని నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. మరోపక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి కూడా మహబూబ్నగర్ లోక్సభ నుంచి మన్య శ్రీనివాస్ రెడ్డి అంటే సిట్టింగ్ రెడ్డి కూడా ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. అట్లాగే నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతను నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అక్కడ కూడా నాగర్ కర్నూలు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా భారీగా పోలీసులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసేందుకు కూడా కాంగ్రెస్ అంతా కూడా నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ సభలో కూడా రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను కూడా ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మమత. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.